బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించడాన్ని తప్పుబట్టింది. కాంగ్రెస్ సర్కార్ అవినీతి అక్రమాలకు బయటపెడుతూ ప్రజా గొంతుకగా నిరంతరం నిగ్గదీసి ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పై కక్ష కట్టారని విమర్శించింది. అక్రమ కేసులతో అడ్డుకట్ట వేసేందుకు గుంపు మేస్త్రి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడింది. రేవంత్ రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఈ పోరాటం ఆగదని స్పష్టం చేసింది. ఈ అవినీతి అక్రమాలపై చీల్చి చెండాడుతూనే ఉంటామని పేర్కొంది. కేటీఆర్ పై ఈ అక్రమ కేసులు ఎందుకు పెట్టారో తెలుసా అంటూ పలు కారణాలు బీఆర్ఎస్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ కారణాలేంటంటే 6 గ్యారెంటీల సంగతేందని ప్రశ్నించినందుకు, లగచలలో గిరిజన రైతుల కోసం లడాయి చేసినందుకు, మూసీ హైడ్రా బాధితులకు అండగా నిలబడినందుకు, సీఎం బావమరిది అమృత్ టెండర్ల గోల్మాల్పై ప్రశ్నించినందుకు, అదానీ రేవంత్ చీకట ఒప్పందాలను బయట పెట్టినందుకు, నిరుద్యోగుల నిరసనకు మద్దతు తెలిపినందుకు, రైతన్నలకు నేతన్నలకు తోడుగా పోరాడినందుకు, గురుకుల విద్యార్థుల విషాదాలపై నిలదీసినందుకు, ఆటో అన్నలకు సాంఘీభావంగా కొట్లాడినందుకు, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్లోని తన నివాసంలో తన లీగల్ టీంతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్లో కోరింది.